హలో ఆల్, ఎట్లున్నారు అందరూ? నేను మీ అర్చన కిరణ్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ స్టైల్, పక్కా తెలంగాణ స్టైల్ మక్క గారెల రెసిపీ చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వెయిట్ అంతకుముందు మీరు అర్చన కిరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇలా మక్క గారెలు చేసుకొని ఇక్కడ చెట్టు కింద కూర్చొని తింటున్నా. చాలా పీస్ఫుల్గా ఉంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చేలాగా మీకు రెసిపీని పోస్ట్ చేస్తున్నాను. ట్రై చేయండి పక్కా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. మక్క గారెల కోసం మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మక్కలతో కలిపి మనం మిక్సీ పట్టుకోవాలి. మంచిగా కొంచెం కచ్చపక్కగానే గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకుందాం. ఫస్ట్ ఇలా మనం ఎల్లిగడ్డ, ధనియాలు, మిర్చి ఇవన్నీ కలిపి ఫస్ట్ మనం మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇవి కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ వేసుకోవాలి. మంచిగా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం బేకింగ్ పౌడర్ యాడ్ చేద్దాం. మంచిగా మిక్సీ వేసుకొని ఉప్పు సరి చూసుకోవాలి. ఇలా పిండిని అయితే కలిపి సిద్ధం చేసుకున్నాం. అక్కడక్కడ మక్కెత్తులు ఉన్నాయి కదండి, అవి డీప్ ఫ్రై అయిన తర్వాత పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. అలాగే డీప్ ఫ్రైకి కూడా ఆయిల్ పెట్టేసుకున్నాం. ఆయిల్ వేడయ్యేలోపు మనం మక్క గారెలు క్లాత్ పైన చేసుకుందాం. హీట్ అయ్యేలోపు మనం మక్క గారెలు అయితే సిద్ధం చేసుకుందాం. ఇలా కొద్దిగా పిండి ఒక పొడి క్లాత్ మీద వేసుకోవాలి. నాకైతే బాండి చిన్న ఉంది కాబట్టి ఒక 5 గారెలు అయితే పడేటట్టు వేసుకుంటున్నాం. ఇప్పుడు వీటిని మెల్లిగా ఒత్తుకుంటూ గారెల్లాగా వేసుకోవాలి. అంతే అండి. వీటిని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గారెలు, మక్క గారెలు, మన తెలంగాణ స్టైల్ మక్క గారెలు రెడీ. వీటిని చేత్తో కూడా ఒత్తి నూనెలో డైరెక్ట్ డీప్ ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం లావుగా వస్తుంది. ఇలా అయితే సన్నగా చేసుకోవచ్చు. నేను అలా కూడా చూపిస్తా. చేత్తో వేసేటప్పుడు కొంచెం చేతులు తడి వేసుకొని ఇలా కొంచెం ముద్దను తీసుకొని బొటన వేలుతోటి ఇలా అనుకొని మధ్యలో హోల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం మామూలు గారెలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. ఈ క్లాత్లోవి ఇలా నెమ్మదిగా తీస్తూ ఇలా వస్తుంది. మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా బుడగలు వస్తున్నాయి కదా, ఇవి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో మనం కాల్చుకోవాలి. బుడగలన్నీ పోయేదాకా మనం వీటిని తిప్పొద్దు. చూడండి, మంచి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. ఒక 2 మినిట్స్ కాల్చుకున్న తర్వాత ఇక మనకు 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. అంటే రెడీ అయిపోయినాయి మన మక్క గారెలు. ఇంకా మనం మిగిలిన పిండిని కూడా గారెలు చేసుకుందాం. దొరికిన మక్కలు కొంచెం ముదిరినాయండి. లేత మక్కలు అయితే ఇంకా చాలా బాగుంటుంది, పొంగుతుంది. అంతే అండి, చాలా సింపుల్గా మన మక్క గారెలు అయితే రెడీ అయిపోయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు ఈ రెసిపీని అయితే కంపల్సరీ ట్రై చేయండి మన తెలంగాణ స్టైల్లో.